ఒక మనిషి 90 డేస్ ఒక బందికాల్లో పెట్టినట్టుగా ఒక బిగ్ బాస్లో వేసి ఒక మనిషిని లోపల ఏమీ లేకుండా పెడతారు కదా. ఆ గేమ్ కోసం పాపం తను లాస్ట్ ప్రైజ్ కోసం వరకు ఆయన ఎదురు చూస్తుంటాడు. అటువంటి మనిషి కోసం మనం టీవీల ముందు కూర్చున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన వాళ్ళనే మళ్ళీ తీసుకొని వచ్చి పెడితే ఆ మనిషికి ఏమనిపిస్తుంది అంటే వాడు ఆడిపోయినాడు కదా, మరి మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. అది కూడా మధ్యలో ఎంట్రన్స్ కావడం ఏంది? వాళ్ళు అలసిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఎగ్జాక్ట్గా కొత్త వాళ్ళు వచ్చి మేము పోటీ పడుతున్నాం మీకంటే ఇప్పుడు ఇద్దరికి టైటిల్ విన్నర్ ఇస్తే చాలా అన్యాయం. అది చాలా బిగ్ బాస్కే మంచిది కాదు అది ఒక రేటింగ్ పరంగా. సో ఇప్పుడున్న కంటెస్టెంట్ మీకు నచ్చని కంటెస్టెంట్ నిఖిల్ అని చెప్పేదండి. నచ్చనంటే ఈ వీళ్ళు ఈ అవినాష్ తేజ వీళ్ళు అనవసరం, ఎపిసోడ్కి అనవసరం. అందరూ నిఖిల్ విన్నర్ అంటే ఎందుకంటే కాన్ఫిడెన్స్ నిఖిల్ మీద? అటు పృథ్వీ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, ఎందుకు నిఖిల్ అంటున్నారు అంటే ఇప్పుడు ఒక మనిషి ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా ఉంటే ఆ మనిషికి అర్థమైపోతుంది మన టీవీల ముందు కూర్చోటోళ్ళకి. ఈ మనిషి మాటలు తక్కువ, పని మీద ఎక్కువ ఉంది కాన్సన్ట్రేషన్. అంటే ఎట్లా అంటే సైలెంట్ మనిషి అనమాట. గేమ్ పరంగా చూస్తేనేమో విరుచుకుపడుతున్నాడు మనిషి. అవతల మనిషికి కాంపిటీషన్ చేయడానికి మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి అనమాట ఆయన. అది లాస్ట్లో చూపెడతారేమో, ఇప్పుడు చూపెట్టకపోవచ్చు, లాస్ట్లో చూపెడుతుండొచ్చు. సోనియా అని చూడండి, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు లవ్ ట్రాక్లు అవన్నీ అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనేది. కానీ గేమ్ పరంగా వస్తే మాత్రం నిఖిల్ నిలబడ్డాడంటే మాత్రం లాస్ట్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. విష్ణుప్రియ పృథ్వీ విష్ణుప్రియ లవ్ ట్రాక్ కంటే చూడండి సార్, విష్ణుప్రియకి ఆల్రెడీ ఆ అమ్మాయి ఆల్రెడీ బయట ఎపిసోడ్లలో సుధీర్తో వాళ్ళతో వీళ్ళతో ఎంతో మంది ఉంది. అప్పుడు కూడా లవ్ ట్రాక్లు అనుకుంటే అదంతా ఎపిసోడ్ పరంగా ఉంటుంది అనుకుంటా. అమ్మాయి ఒకటే మాట అది విష్ణుప్రియ అని అడిగితే ఒకటే మాట అంటది, నాకు లవ్ ట్రాక్ కాదండి, నాకు ఎపిసోడ్ పరంగా ఉన్నాడు కాబట్టి నేను కో యాంకర్తో నేను మాట్లాడాల్సి వస్తుంది అంటది. బయటికి పోయినాక ఆయన ఎవరు పని వాళ్ళది అంటది. ఇప్పుడు కూడా అంతే అనుకుంటుంది. అంతే, ఆమె మాత్రం అవన్నీ పట్టించుకోదు, అంతే. మరి బిగ్ బాస్ అయిపోయినాక మళ్ళీ పృథ్వీ అదే సార్, అందుకోసమే కదా సార్ జనాలు ఇప్పుడు కూడా మేలుకొని ఓట్లు వేసే వాళ్ళకి వేస్తారన్న వాళ్ళని నిలబెట్టచ్చు కదా. అసలు ఒకటిసారి ఇప్పుడు రీఎంట్రీ అనేది నన్ను అడిగితే బిగ్ బాస్కి అనవసరం సార్. మీరు ఇంకా ఆ బిగ్ బాస్ ఇప్పుడైనా అర్థం చేసుకుని రీఎంట్రీ ఇవ్వకపోతే చాలా మంచిది అనుకుంటున్నాను నేను. ఎందుకు చెప్పాలన్నా, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు పోరాడతారు, చేస్తారు. వాళ్ళకి ఆ 50 లక్షలు వాళ్ళకి ఏదో దానికి ఉపయోగపడతాయి కదా. వెయిట్ చేస్తున్నారు కదా చాలా మంది బిగ్ బాస్ కోసం. ఒక మనిషిని లోపల తీసుకెళ్లి బందికాల్లో పెట్టినట్టుగా 3 నెలలు ఒక మనిషిని పెడితే వాడు ఒక ఇంటి చూపు లేదు, ఇంటి ఆనవాళ్ళు లేదు, ఒక ఫోన్ లేదు, ఒక మాట లేదు. మనలో మన ఫీలింగ్స్ మనమే పట్టుకోవాలి. అటువంటిప్పుడు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చిన మనిషికి రెండోసారి మీరు ఎట్లా ఇస్తారు రీఎంట్రీ? అది కరెక్ట్ కాదు కదా. అంటే అతను ఆడిపోయిన వ్యక్తికి మళ్ళీ రీఎంట్రీ తీసుకొని వస్తే దాని ఆ గేమ్ మజా. ఇంకోటి ఫస్ట్ నుంచి లేకుండా మధ్యలో ఎంట్రీ కావడం ఏంది అంటే, వీళ్ళు ఫ్రెష్గా ఉండి ఆడవలసిన వాళ్ళు ఆడి నలిగిపోతుంటే ఇతను వచ్చి మళ్ళీ ఫ్రెష్గా వచ్చి నేను ఆడతా అంటే ఇప్పుడు పాత వాళ్ళకు వీళ్ళకి తేడా లేదా? ఇది బిగ్ బాస్ గ్రహించాలి. గ్రహిస్తే నెక్స్ట్ టైం కూడా ఇటువంటిది రిపీట్ కాకుండా ఒక్కసారి ఫిక్స్ అయిన వాళ్ళు లోపల పోయిన వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికి బయట నుంచి రాకూడదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నది ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నలిగి లాస్ట్ వరకు 30 డోసు 3 నెలలు నలిగి 50 కోసం 50 లక్షల ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి మరి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పోటీగా తీసుకొచ్చి రోహిణి కావచ్చు, తేజ కావచ్చు.